ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. తద్వారా మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ స్కోర్‌ని కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ప్రిపేర్ అవుతున్న వారికి షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాలో కూడా పోస్ట్ చేయండి. దీనివల్ల మన వీడియోస్ మరింత మందికి రీచ్ అవుతాయి. మన విత్‌చారి.inలో అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ప్రాక్టీస్ టెస్ట్‌లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. కావున వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ప్రశ్నకు మేమిస్తున్న వివరణాత్మక విశ్లేషణను పూర్తిగా వినండి. మరియు ఒక సెపరేట్ నోట్‌బుక్‌లో బిట్స్ రూపంలో రాసుకోండి. ఇలా చేయడం ద్వారా ఎగ్జామ్‌లో ఈ టాపిక్ మీద ఎలాంటి క్వెషన్ వచ్చినా కూడా మీరు దాన్ని సులభంగా సమాధానం ఇవ్వగలుగుతారు. అదేవిధంగా మీకు ఆన్సర్ తెలిసినటువంటి క్వెషన్ యొక్క ఎక్స్‌ప్లనేషన్‌ని కూడా స్కిప్ చేయకుండా వినండి. అలాగే నోట్స్ రాసుకోండి. శివాజీ మంత్రిమండలిని ఏమని పిలిచేవారు? అష్టప్రధాన్. ఛత్రపతి శివాజీ మహారాజ్ పరిపాలనలో ఆయనకు సహాయపడడానికి 8 మంది మంత్రులతో కూడిన ఒక మండలి ఉండేది. దీనిని అష్టప్రధాన్ అని పిలిచేవారు. వీరిలో ప్రధానమంత్రి హోదా కలిగిన అత్యున్నత మంత్రిని పీష్వా అని పిలిచేవారు. రెగ్యులేటింగ్ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1773. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ చేసిన మొట్టమొదటి చట్టం ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టం ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. అలాగే 1774లో కలకత్తాలో మొదటి సుప్రీంకోర్టును కూడా ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ రాజకీయ గురువు ఎవరు? గోపాలకృష్ణ గోఖలే. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత భారతదేశ పరిస్థితులను, ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో అర్థం చేసుకోవడానికి దేశవ్యాప్తంగా పర్యటించాలని గోపాలకృష్ణ గోఖలే ఆయనకు సూచించారు. గోఖలే చూపిన మార్గదర్శకత్వం, మితవాద దృక్పథం వల్ల గాంధీజీ ఆయనను తన రాజకీయ గురువుగా స్వీకరించారు. భారతదేశాన్ని విడిచి వెళ్ళిన చివరి యూరోపియన్లు ఎవరు? పోర్చుగీస్ వారు. భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా మొదటగా వచ్చిన యూరోపియన్లు, అలాగే చివరగా విడిచి వెళ్ళిన వారు కూడా పోర్చుగీస్ వారే. 1961లో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ విజయ్ సైనిక చర్య ద్వారా గోవా, డామన్ అండ్ డయ్యూ ప్రాంతాలు పోర్చుగీస్ పాలన నుండి విముక్తి పొందాయి. మొఘల్ సామ్రాజ్యంలో చివరి చక్రవర్తి ఎవరు? బహదూర్ షా జాఫర్. 1857 సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించినందుకు గాను బ్రిటిష్ వారు చివరి మొఘల్ చక్రవర్తి అయిన రెండవ బహదూర్ షా, ఇతడినే బహదూర్ షా జాఫర్ అని కూడా అంటాం, ఇతడిని బంధించి రంగూన్ జైలుకు బహిష్కరించారు. అక్కడే 1862లో ఆయన మరణించడంతో భారతదేశంలో మొఘల్ వంశ పాలన పూర్తిగా అంతరించింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? 1600. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 సంవత్సరంలో డిసెంబర్ 31న
బ్రిటన్ రాణి మొదటి ఎలిజబెత్ ఇచ్చినటువంటి రాయల్ చార్టర్ ద్వారా అధికారికంగా స్థాపించబడింది. దీని ద్వారా కంపెనీకి తూర్పు దేశాలతో వ్యాపారం చేసుకునేందుకు 15 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్య హక్కు లభించింది. భారతదేశంపై దండెత్తి నెమలి సింహాసనం మరియు కోహినూర్ వజ్రాన్ని దోచుకెళ్లిన రాజు ఎవరు? నాదిర్ షా. పర్షియా పాలకుడైన నాదిర్ షా క్రీస్తు శకం 1739లో మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా రంగీలా కాలంలో ఢిల్లీపై దండెత్తి కర్నాల్ యుద్ధంలో విజయం సాధించాడు. ఈ దండయాత్రలో ఆయన ఢిల్లీని లూటీ చేసి షాజహాన్ నిర్మించిన ప్రసిద్ధ నెమలి సింహాసనాన్ని మరియు కోహినూర్ వజ్రాన్ని తన దేశానికి దోచుకెళ్లాడు. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయం నిర్మాణానికి స్థలాన్ని దానమిచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు? అక్బర్. మొఘల్ చక్రవర్తి అక్బర్ సర్వమత సామరస్య భావంతో 4వ సిక్కు గురువు గురు రామ్దాస్ సతీమణి బాణీకి అమృత్సర్లో స్థలాన్ని బహుమతిగా ఇచ్చారు. ఆ స్థలంలోనే తర్వాతి కాలంలో పవిత్రమైన స్వర్ణ దేవాలయం హర్మిందర్ సాహిబ్ నిర్మాణం జరిగింది. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? రామానుజాచార్యులు. 11వ శతాబ్దానికి చెందిన వైష్ణవ సాధువు శ్రీ రామానుజాచార్యులు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. జీవాత్మ పరమాత్మల మధ్య విడదీయరాని సంబంధం ఉంటుందని మరియు భక్తి ప్రవత్తుల ద్వారానే మోక్షం లభిస్తుందని ఆయన బోధించారు. కళింగ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? క్రీస్తు పూర్వం 261. మౌర్య చక్రవర్తి అశోకుడు తన పట్టాభిషేకం జరిగిన 8వ ఏట క్రీస్తు పూర్వం 261లో కళింగ దేశంపై దండయాత్ర చేశాడు. ఈ భీకర యుద్ధంలో జరిగిన రక్తపాతాన్ని మరియు ప్రాణ నష్టాన్ని చూసి చలించిపోయిన అశోకుడు ఇకపై యుద్ధాలు చేయనని ప్రతిజ్ఞ చేసి బౌద్ధ మతాన్ని స్వీకరించి అహింసా మార్గాన్ని ఎంచుకున్నాడు. అమరావతి బౌద్ధ స్తూపం ఏ నది ఒడ్డున ఉంది? కృష్ణా నది. అమరావతి బౌద్ధ స్తూపం ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో కృష్ణా నది దక్షిణ ఒడ్డున ఉంది. శాతవాహనుల కాలంలో నిర్మితమైన ఈ స్తూపం అద్భుతమైన శిల్పకళకు మరియు బౌద్ధ సంస్కృతికి గొప్ప నిదర్శనంగా నిలిచింది. 1699లో కల్సా పంతును స్థాపించిన సిక్కు గురువు ఎవరు? గురు గోవింద్ సింగ్. సిక్కు మతాన్ని రక్షించడానికి 10వ మరియు చివరి సిక్కు గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ 1699లో ఆనందపూర్ సాహిబ్లో కల్సా పంతును స్థాపించారు. ఆయన సిక్కులకు పంచకక్కాలు అంటే 5 కకారాలు తప్పనిసరి చేసి పవిత్ర గురుగ్రంథ్ సాహిబ్ను తన తదుపరి శాశ్వత గురువుగా ప్రకటించారు. అశోకుని శాసనాలు ప్రధానంగా ఏ లిపిలో ఉన్నాయి? బ్రాహ్మీ. అశోకుని శాసనాలు అత్యధికంగా ప్రాకృత భాషలో మరియు బ్రాహ్మీ లిపిలో చెక్కబడ్డాయి. భారతదేశ చరిత్రలో ఈ బ్రాహ్మీ లిపిని 1837వ సంవత్సరంలో జేమ్స్ ప్రిన్సెప్ అనే బ్రిటిష్ పండితుడు మొదటిసారిగా చదివి అర్థం చేసుకున్నాడు. వర్ధమాన మహావీరుడు ఎక్కడ నిర్యాణం చెందాడు?
పావపురి. జైనమత 24వ మరియు చివరి తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు తన 72వ ఏట బీహార్లోని పాట్నా సమీపంలో గల పావాపురి వద్ద నిర్యాణం చెందారు. అయితే ఆయన జన్మస్థలం బీహార్లోని వైశాలి నగరానికి సమీపంలో గల కుండ గ్రామం. ప్రాచీన ఆయుర్వేద వైద్య గ్రంథమైన చరక సంహితను ఎవరు రచించారు? చరకుడు. కనిష్కుడి ఆస్థాన వైద్యుడైన చరకుడు చరక సంహిత అనే ప్రసిద్ధ ఆయుర్వేద వైద్య గ్రంథాన్ని రచించాడు. ఆయనను భారతీయ వైద్య పితామహుడు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అని కూడా పిలుస్తారు. చైనా యాత్రికుడైన హుయన్ త్సాంగ్ ఎవరి కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు? హర్షవర్ధనుడు. యాత్రికుల రారాజు అంటే ప్రిన్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ అని పిలువబడే ప్రముఖ చైనా యాత్రికుడు హుయన్ త్సాంగ్ క్రీస్తు శకం 7వ శతాబ్దంలో హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. నలంద విశ్వవిద్యాలయంలో బౌద్ధ గ్రంథాలను అభ్యసించిన ఆయన భారతదేశ అనుభవాలతో సియూకి అనే గ్రంథాన్ని రచించాడు. హర్షవర్ధనుడిని ఓడించిన బాదామి చాళుక్యరాజు ఎవరు? రెండవ పులకేశి. ఉత్తర భారతదేశాన్ని జయించిన హర్షవర్ధనుడు దక్షిణాపథం వైపు దండెత్తినప్పుడు బాదామి చాళుక్య వంశానికి చెందిన రాజు రెండవ పులకేశి ఆయనను నర్మదా నది తీరాన అడ్డుకుని ఘోరంగా ఓడించాడు. ఈ చారిత్రక విజయాన్ని రవికీర్తి వేయించినటువంటి ఐహోలు శాసనం వివరిస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి విజయాలను వివరించే నాసిక్ శాసనం వేయించింది ఎవరు? గౌతమి బాలశ్రీ. శాతవాహన రాజులలో గొప్పవాడైన గౌతమీపుత్ర శాతకర్ణి సాధించిన విజయాలు, బిరుదుల గురించి ఆయన తల్లి గౌతమి బాలశ్రీ ప్రాకృత భాషలో ప్రసిద్ధ నాసిక్ శాసనం వేయించారు. ఇందులో ఆయనను త్రిసముద్ర తోయ పీతవాహన, ఏక బ్రాహ్మణ, క్షత్రియ దర్పమాన మర్దన వంటి బిరుదులతో కొనియాడారు. బృహత్ కథ అనే ప్రసిద్ధ గ్రంథాన్ని రచించింది ఎవరు? గుణాఢ్యుడు. శాతవాహన రాజు కుంతల శాతకర్ణి ఆస్థాన కవి అయిన గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో బృహత్ కథ అనే గ్రంథాన్ని రచించాడు. ఈ బృహత్ కథ ఆధారంగానే తర్వాతి కాలంలో సోమదేవుడు కథా సరిత్సాగరం అనే ప్రసిద్ధ సంస్కృత గ్రంథాన్ని రాశారు. ఢిల్లీని పరిపాలించిన చివరి సుల్తాన్ ఎవరు? ఇబ్రహీం లోడి. లోడి వంశానికి చెందిన ఇబ్రహీం లోడి ఢిల్లీ సుల్తానేట్ను పరిపాలించిన చివరి సుల్తాన్. ఆయన 1526లో జరిగిన మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ చేతిలో మరణించడంతో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీ స్కోర్ని కామెంట్స్లో తెలియజేయండి. ప్రతి ప్రశ్నకు మేమిస్తున్న వివరణాత్మక విశ్లేషణను పూర్తిగా వినండి మరియు ఒక సెపరేట్ నోట్బుక్లో బిట్స్ రూపంలో రాసుకోండి. మీకు ఆన్సర్ తెలిసిన క్వశ్చన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని కూడా స్కిప్ చేయకుండా వినండి, నోట్స్ రాసుకోండి. మన విత్చారి.inలో ప్రాక్టీస్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వెంటనే వెబ్సైట్ని విజిట్ చేసి ప్రాక్టీస్ చేయండి.